సీఎం సన్నిహిత వర్గంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తి ఉన్నారా? ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఆ వ్యక్తి పాస్పోర్టు సైతం రద్దయిందా? ఆ వ్యక్తి గురించి ఇన్నాళ్లు పోలీసు శాఖ ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వలేదా? మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి డీజీపీకి రాసిన లేఖలో ఏముంది? బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఇంతకీ ఎవరా వ్యక్తి? లెట్స్ వాచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో అతిపెద్ద పొరపాటు చేస్తున్నారని, ఇది రాష్ట్ర భద్రతకే ముప్పుగా మారిందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఉండి ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా పాస్పోర్ట్ రద్దయిన వ్యక్తిని ముఖ్యమంత్రి తన పక్కనే నీడలా పెట్టుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మర్రి శశిధర్ రెడ్డి డీజీపీకి రాసిన లేఖలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఒక తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే 2019లో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం వారు రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి ఒక సీక్రెట్ లెటర్ రాస్తూ అక్రమ్ అలీ మొహమ్మద్ అంటే ఉర్ఫ్ ఫహీమ్ అబూ ఐమల్ ఆజాద్ రిపోర్టర్ అని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా నడుపుతాడు. ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయనకి ఇచ్చినటువంటి పాస్పోర్ట్ని రద్దు చేయాలని చెప్పి రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి రాస్తే ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అంతరంగిక వర్గంలో అబూ ఐమల్ అలియాజ్ అక్రమ్ అలీ మహమ్మద్ ను కొనసాగించడాన్ని శశిధర్ రెడ్డి తప్పుబట్టారు. ఇంటెలిజెన్స్ విభాగం రెడ్ ఫ్లాగ్ చేసిన వ్యక్తికి సీఎంఓలో ప్రవేశం కల్పించడం సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను తుంగలో తొక్కడమేనని విమర్శించారు. అబూ ఐమల్ పై ఐపీసీ సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం, ఫారెన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అబూ ఐమల్ కార్యకలాపాలు భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టం చేసిన విషయాన్ని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. ఐపీసీ చట్టం ప్రకారం, దాంతోపాటు ఫారినర్స్ యాక్ట్ ప్రకారం, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం అనేక ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఐఎస్ఐ ఏజెంట్ జునైద్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన దగ్గర ఒక పిస్తోలు 30 రౌండ్స్ దొరికాయని, పొటాషియం క్లోరైడ్, ఈ బాంబ్స్ తయారు చేసే దాంట్లో వాడుకునేటువంటి పొటాషియం క్లోరైడ్ అనేటువంటి పదార్థం అది కూడా ఆయన దగ్గర లభించింది అనేటువంటిది రాస్తూ ఆయన పైన ఒక బుక్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పాస్పోర్ట్ రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ అబూ ఐమల్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సైతం కొట్టివేసిందన్నారు శశిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి అనుచరుడు ఫహీం ఖురేషీ అండతోనే ఈ ఆగడాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శశిధర్ రెడ్డి తన లేఖలో ఫహీం ఖురేషీ అనే వ్యక్తి పాత్రను కూడా ప్రస్తావించారు. 2019 మల్కజ్గిరి ఎన్నికల సమయంలోనే అబూ ఐమల్ను రేవంత్ రెడ్డికి పరిచయం చేసింది అతనేనని, ఫహీం ఖురేషీకి సీఎంఓలో మైనారిటీ వెల్ఫేర్ శాఖలో విపరీతమైన పట్టు ఉందని, అధికారులు సైతం పోస్టింగ్ల కోసం ఆయన్ను ఆశ్రయిస్తున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. సీఎం ఎక్కడికి వెళ్లినా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ సదస్సుల నుంచి హైదరాబాద్లోని సమావేశాల వరకు ఫహీం ఖురేషీ వెంటే ఉంటున్నారన్నది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. సీఎం కాన్వాయ్లో బహిరంగంగా ఆయన కారులోనైతే ఫహీం ఖురేషీ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు 24/7 సీఎం ఎక్కడున్నా ఆయనతో పాటు ఉంటారు. సీఎం ఆఫీస్లో చాలా పలుకుబడిగా వెళ్ళినటువంటి వ్యక్తి. మైనారిటీ అఫేర్స్ అయితే సరే అనేక అంశాలు, పోలీసు అధికారులు ఆయనతో కలవడానికి క్యూ కడతారనేటువంటిది కథనాలు వచ్చాయి. అబూ ఐమల్ ఇమేజ్ మార్చడానికి, కోర్టును ప్రభావితం చేయడానికి మైనారిటీ శాఖ ద్వారా రాత్రికి రాత్రి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇప్పించడంలో ఖురేషీ చక్రం తిప్పారనే ఆరోపణలపై విచారణ జరపాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన పక్కన ఉండేవారి నేపథ్యాన్ని తనిఖీ చేయించుకోకపోవటం అత్యంత విచారకరమని, ఇప్పటికైనా డీజీపీ ఈ లేఖపై స్పందించి తక్షణమే సెక్యూరిటీ రివ్యూ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు శశిధర్ రెడ్డి.